నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. ఈ మధ్య కాలంలో చాలామంది సంకష్టహార చతుర్థి పూజలు చేసుకోవడానికి దీని గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ సంకష్టహార చతుర్థి బాగా ప్రాచుర్యంలో రావడానికి గల కారణం ఏంటి, దీని ప్రత్యేకత అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటి గురించి పూర్తి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు, గాయత్రి ఆస్థాన పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ ఇటికెరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సంకటహార కానీ సంకష్టహార అని రెండు పేర్లు ఏదో పలుకుతూ ఉంటారు. అసలు ఏంటి ఈ సంకష్టహార చతుర్థి అంటే ఏంటి చెప్తారా? చాలా విశేషం అమ్మా. సంకష్ట చతుర్థి వ్రతం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం చేసే అన్ని రకాల వ్రతాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి వ్రతం ఇది సంకష్ట చతుర్థి. నిజంగా తెలిస్తే మాత్రం ఎవ్వరూ ఈ వ్రతం చెయ్యకుండా ఉండరు అని నేను అతిశయోక్తిగా చెప్పడంలో. ఈ వ్రత మహత్యం తెలిస్తే ఈ వ్రతం చెయ్యకుండా ఉండలేరు, అంత విశేషం ఉంది సంకష్ట చతుర్థికి. కలవు చండి వినాయక. కలియుగంలో ఈ మనిషికి ఏ కోరిక తీరాలన్నా, ఏ సమస్య పోవాలన్నట ఇద్దరిని పట్టుకోమన్నారు. ఒకటి గణపతి, రెండు చండి. చండీ యోగం అంటారు, చండీ యాగం అంటారు కదా. ఎస్, ఈ గణపతి అంటే విఘ్నాలను తొలగిస్తారు కాబట్టి ఏ పూజ. కలవు చండి వినాయక. కలియుగంలో ఏం చేద్దాం, కలియుగంలో మానవుడికి ఏంటి, ఖచ్చితంగా కోరికలు ఎక్కువ ఉంటాయి, ఆశలు, కోరికలు, సమస్యలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటి, ఆరోగ్య సమస్య, రుణ సమస్యలు, వివాహ సమస్యలు. ఇదని చెప్పలేము, సమస్య లేని మానవుడు ఉండడు. తప్పకుండా కలిపురుష ప్రభావం అలాంటిది. ఎంత గొప్పవాడు తిరిగి వెళ్ళండి, నీకు ఏ సమస్య లేదురా అంటే కనీసం ఏదో చిన్న నొప్పి ఉందనే చెప్తాడు. ఆఖరికి ఏమి లేదు, అంటే ఎక్కువ అంత సంతృప్తిగా జీవించేవారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఏమీ లేదు, కడుపు నిండా తిన్నావా, హాయిగా పడుకున్నావా, అంతే తప్ప ఏదేదో అయిపోవాలి, ఏదేదో సాధించేయాలి అనే అవకాశాలు లేవు. గట్టిగా మాట్లాడితే ఏమి పూర్వకాలంలో ఏదంటే ఏదో పెద్ద పెద్ద వ్యవసాయం పని చేసుకున్నావా తప్ప గట్టిగా 10,000 ఇస్తే ఎందుకు ఖర్చు పెడతావరా అంటే ఏం చేసుకోవాలి తెలియదు వాడికి. వాళ్ళు బ్యాంకులు ఉన్నాయి పూర్వం, ఏమన్నా దాచుకునే పరిస్థితి ఉందా అంటే అప్పట్లో పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత కాలంలో అలా కాదు కదా. ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నున్నా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆఖరికి ఏమీ లేదు, వెంట్రుకలు జారిపోతున్నాయి ఈ మధ్య అంటాడు, అది కూడా సమస్య వాడికి. చాలా జుట్టు ఊడిపోతుందండి ఎక్కువ అండి, అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు. అంటే సమస్య లేని మానవుడు ఉండడం అని చెప్పడానికి చెప్తున్నాను నేను. కాబట్టి కలిపురుష ప్రభావం అది, కలియుగ లక్షణం అది. ఇలాంటి ఈ కాలంలో ఏ సమస్యనైనా సరే పోగొట్టేటటువంటి శక్తి, త్వరితంగా పోగొట్టే శక్తి వినాయకుడికి ఉంది. అయితే సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి. సంకటం అనేది సంకష్టం, రెండు రకాలుగానే పిలుస్తుంటారు దీన్ని, ఎలాగైనా పిలవచ్చు. అయితే కష్టములన్నీ పోగొట్టేవాడు. సంకష్టహర అంటే పోగొట్టేటటువంటిది చతుర్థి. సంకటహర చతుర్థి. సంకటం అంటే కనుక విఘ్నాలు. మనకి ఎన్నో పనులు, ఏ పని చేసినా విఘ్నాలు వస్తుంటాయి. ఎవడో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఉద్యోగం రాదు. వాడి దగ్గర మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, మంచి టాలెంటెడ్, ఉద్యోగం రాదు. అన్నీ ఉంటాయి, పెళ్ళిళ్ళు లాభం అన్నీ ఉంటాయి. వాడికి భూమి ఉంటుంది, బ్రహ్మాండమైన భూమి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం రాదు. ఇల్లు కట్టుకోవడం మొదలెడతాడు, పూర్తవుతుంది. అది ఈ ఒకటని కాదు, ఒకడికి అన్నీ బాగానే ఉంటాయి, ఆరోగ్యం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు, అనుభవించడు. అదేంగా కొంతమంది మనశ్శాంతి ఉండదు, అన్నీ ఉంటాయి, పిల్లలు ఉండరు, సంతానం ఉండరు. అంటే కష్టం, ఏదో ఒక కష్టం. ఈ కష్టం అని కాదు, ఎటువంటి కష్టాన్నైనా సరే, ఎటువంటి ల్యాగ్ అయినా సరే, పనులు జరగవు కొంతమందికి, ఏది ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి కష్టాలు పోగొట్టి ఏ పనైనా తొందరగా పూర్తి చేసి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు సంకష్ట చతుర్థి వ్రతం. చాలా విశేషం. కానీ దీన్ని కొంచెం భక్తి శ్రద్ధలతో చేయాలి. సంకటహర చతుర్థి ఈజీగా మొదలట్లేం, గుర్తుపెట్టుకోండి. వినాయకుడు అంటేనే విగ్రహకారకుడు. ఆయన పని ఏదైనా సరే అంత. ఎందుకండి, విఘ్నేశ్వర పూజ చేయాలంటే పసుపు వినాయకుడిని చేసేసి ముందర పల్లెల్లో పెట్టేస్తే పూజ మొదలవుతుంది, అసలు లేట్ అయిపోతుంది. ఇదో రహస్యం కావాలంటే చూసుకోండి. మీరు ఏదైనా పూజ చేయాలనుకున్నారు, వ్రతమో పూజ, వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్నారు, ముందు పసుపు వినాయకుడిని తయారు చేసేసి తమలపాకులు పెట్టేసి బియ్యంలో పెట్టేయండి. మీరు 7 గంటలకు పూజ మొదలెడదాం అనుకోండి, 10 అవుతుంది మీకు ఆ రోజు. అంటే వినాయకుడు విగ్రహాన్ని కలగజేస్తుంటాడు, ఆయన లక్షణం అది, విగ్రహనాయకుడు. కాదు, అన్నీ సర్దేసుకోవాలి. వినాయకుడు తయారు చేయకూడదు, ఫస్ట్ కూర్చుని ఇంకా దీపం వెలిగిస్తామనగా అప్పుడు వినాయకుడిని చేసి పెట్టాలి. ముఖ్యంగా మా బ్రాహ్మణులందరూ, మా పండితులందరూ చెప్తారు, ఫస్ట్ వినాయకుడిని తయారు చేయకమ్మా అంటారు. కావాలని చూసుకోండి, సెంటిమెంట్ అనమాట. తయారు చేయం,
మేమైనా సరే మా పూజల దగ్గర ఎక్కడైనా సరే అన్నీ సర్దేస్తాం, వినాయకుడిని తయారు చేయం. పెళ్ళిళ్ళలో అయినా బయట ఏ పూజ అయినా సరే వినాయకుడు మాత్రం ఇన్స్టెంట్గా తయారు చేస్తాం. ఇప్పుడు యజమాని వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు వినాయకుడిని తయారు చేసి పెట్టి దీపం వెలిగించండి అంటాం. ఎస్, ఇన్స్టెంట్గా. అంటే విగ్రహకారకుడైన విగ్రహ నాయకుడు విగ్రహకారకుడును రెండింటికి. కాబట్టి ఎటువంటి విఘ్నాలైనా తొలగించాలంటే ఆయన అనుగ్రహం కావాలి. కాబట్టి మన జీవితంలో ఏ సమస్య పోవాలన్నా, ఏ పని అవ్వాలన్నా, ఏది సిద్ధించాలన్నా జీవితంలో వినాయకుడు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. అందుకనే అనేక రకాల పేర్లు ఉన్నాయి. కళ్యాణ గణపతి అని, రుణ విమోచన గణపతి అని, ఐశ్వర్య గణపతి అని, సంతాన గణపతి అని, పుత్ర గణపతి అని, ఇలాగా గణపతులకు ఎన్నో గణపతులు ఉన్నాయి. అర్థమైందా? అంచేత గణపతి అన్ని రకాల వరాలు, కలియుగంలో మనిషికి వరాలు కావాలి అన్నీ ఇవ్వగలడు. అందుకనే ఆ పార్వతీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది కదా. పార్వతీ అమ్మవారు ఎటువంటి వరాన్ని ఇచ్చిందంటే, శిరస్సు ఖండించినప్పుడు దేవతలకి ఎన్నైతే శక్తులు ఉంటాయో అన్నీ గణపతికి కావాలి. మీ దేవతలందరికీ పూజ చేయక్కర్లేదు, గణపతికి పూజ చేస్తే మిమ్మల్ని అందరినీ పూజ చేసిన ఫలితం వచ్చేయాలి. మీరు అందరూ ఏమేమి వరాలు ఇవ్వగలరో అవన్నీ ఒకటి గణపతి ఇచ్చేయగలగాలి. అలాంటి వరాలు ఇవ్వండి చెప్పింది అమ్మవారు గణపతికి. చచ్చినట్టు అందరూ ఇచ్చారు అలాంటి వరాలండి ఆ టైంలో. సో కాబట్టి ఇప్పుడు దేవతలకు ఏ శక్తులు ఉన్నాయో, ఏ వరాలు ఉన్నాయో, ఏ మంత్రసిద్ధులు ఉన్నాయో అన్నీ గణపతి వచ్చేసాయి. కాబట్టి కలో చండి వినాయక. కలియుగంలో చండి అమ్మవారిని పట్టుకున్న చండి అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. తల్లి కొడుకులదే అధికారం అంతాను. కొడుకుని పట్టుకున్నా తల్లిని పట్టుకున్నా ఇద్దరికి మొత్తం అన్నీ వచ్చాయి అన్నమాట శక్తులు. అయితే ఇప్పుడు సంకష్టహార చతుర్థి ప్రత్యేకత ముఖ్యంగా చండి అలాగే గణపతి. ముఖ్యంగా గణపతిని ఆరాధన చేయడం. చండి వేరు అనుకోండి, కలో చండి వినాయక అని చెప్పాను. సంకష్ట చతుర్థికి కలియుగంలో బాగా పనిచేస్తుంది. తొందరగా మనకి పనులు అవుతాయి, కానీ శ్రద్ధగా చేయాలి. ఇందాక చెప్పాను చూసారా, విఘ్నాలు ప్రారంభించుదాం అనుకోండి, ఈ నెలలో ప్రారంభిద్దాం అనుకుంటే ఏదో గడ్డి వస్తాయి. లేకపోతే ఆడవాళ్ళకి ఏదో నెలసర వస్తుంది, లేకపోతే మైలు వస్తుంది, ఇంకోటి వస్తుంది, లేకపోతే ఆ టైంలోనే ఏదో పని వస్తుంది, లేకపోతే ఏదో ఆకలికి ఉండలేక తినేయాలనిపిస్తుంది. ఇలాగా ప్రారంభించడం అది. ప్రారంభించేవు అంటే కనుక మానకూడదు. అది ఒక సంవత్సరం పాడైనా కనీసం చేయాలి. ఒక సంవత్సరం, ఈ సంవత్సరం ప్రారంభించావో ఆ సంవత్సరంతో పూర్తి చేసుకోవచ్చు. దానికి కూడా కథలో కొన్ని రకాల మాసాలు చెప్పాడు, కానీ అలా పెట్టుకుంటే మీకు అవదు. మళ్ళీ సంవత్సరం లాగా ఎదురు చూడాలి మీరు. అందుకని అవన్నీ చెప్పడం లేదు. నేను చెప్పాను అనుకోండి సెంటిమెంట్ అయిపోతుంది. జనాల్లో ఏదో ఒక సమస్య మాకు పలానా నెలలో పలానా మాసంలో ప్రారంభించాలి శాస్త్రం అని చెప్పాను అనుకోండి, ఇంకంతే అది బుట్టుకోరదండి. ఆ సంవత్సరం వచ్చేదాకా ఎదురు చూస్తారు, అప్పుడే చేయాలని మళ్ళీ సెంటిమెంట్ పెట్టేసుకుంటారు. అందుకని అవన్నీ చెప్పట్లేదు మీడియాలో ఈ మధ్య. చేయడం మానేస్తారు, లేకపోతే అక్కర్లేదు. ప్రతి నెల ప్రతి సంకష్ట చతుర్థి, ఏ సంకష్ట చతుర్థి అయినా ప్రారంభించండి. మీరు ప్రారంభించుకుని చక్కగా చేసుకోండి. సో ప్రతి నెలలో ఖచ్చితంగా ఫస్ట్ గణేష్ని పూజ చేసిన తర్వాత మీరు ఇంకా ఏ అమ్మవారు ఏ దేవతలకు పూజ చేసినా కానీ ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి. అద్భుతం. మీకు అదే చెప్తున్నాను, సంకష్ట చతుర్థి చేస్తే ఇంక మిగతా వేవి చేసినా చేయమని పని లేదన్నాడు. అంత విశేషం. సంకష్ట చతుర్థి ఒక్కటి చాలట. కాబట్టి శ్రద్ధగా చేయాలి. దానికి ఏంటంటే ముందు రోజు అంతా శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవడము, ముఖ్యంగా పూజామందిరం ఇల్లంతా కడగపోయినా పూజామందిరం కడగడం, మామిడి కొమ్మలు కట్టుకోవడం, చక్కగా పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోవడం. దీనికి కూడా ఏమి అక్కర్లేదు, కుడుములు, ఉండ్రాలు వేసి పెట్టా చాలు గణపతి. ఉండ్రాలు, చెరుకు ముక్కలు అంటే ఆయన కూడా చాలా ఇష్టం. గరిగడ్డతో పూజ చేయడం అంటే చాలా ఇష్టం. అంచేత అలాంటివి తెచ్చుకుని చక్కగా గరిగడ్డ తెచ్చుకుని చక్కగా గణపతికి పూజ చేసుకుని పసుపు రంగు పుష్పాలతోటి గరిగడ్డతోటి పూజ చేసుకుని ఉండ్రాలు నైవేద్యం పెట్టడం. అవకాశం ఉంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రి చేయమన్నారు ఈ యొక్క వ్రతాన్ని. సంకష్ట చతుర్థి రోజు రాత్రి సమయంలో, అంటే చంద్రోదయం అయిన తర్వాత 6 దాటిన తర్వాత స్నానం చేసి చేసుకుంటే చాలా విశేషం. ఉపవాసం ఉండలేరు అనుకోండి, పొద్దున్న చేసేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ రకంగా చేసుకుంటే చాలు. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఉంటే విశేష ఫలితం. కానీ ఆరోగ్యం సహకరించక బీపీ షుగర్ పేషెంట్లు అయ్యుండి వాళ్ళు మాత్రం అక్కర్లేదు. ఆరోగ్యం కన్నా ముఖ్యమేం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం పళ్ళో పాలో ఆహార పదార్థాలు ఇంకా ఉండలేకపోతే మితాహారం ఏదైనా ఒక టిఫిన్ లాంటి తీసుకుని చేసుకోండి. ఉండగలిగినటువంటి వాళ్ళు చక్కగా పాలు పళ్ళు తీసుకుని ఉండొచ్చు. అవి కూడా తీసుకోకుండా ఉండగలమంటే ఉండొచ్చు, తప్పు ఏమీ లేదు. జలం తీసుకోవచ్చు, నీళ్లు తీసుకోకుండా అక్కర్లేదు, కానీ మంచినీళ్ళు తాగొచ్చు. ఏదైనా మన శరీరం సహకరించిన దాన్ని బట్టి చేయండి. భక్తి ముఖ్యం అన్నింటికన్నా ఈ కాలంలో. పూర్వకాలం అయితే ఎన్నైనా చెప్తాం, ఎన్నైనా కుదురుతాయి. పూర్వకాలం ఏంటంటే మనుషులు ఆరోగ్యంగా 2 రోజులు ఉపవాసం చేసినా ఉండగలిగేవారు. ఈరోజు అవన్నీ మనం చెప్పకూడదు. దేశకాల వైపరీత్య సంగయ్య ధర్మం మారిపోతుంది. అంచేత పరిస్థితులు మారిపోయి కాలం మారిపోయింది. మా లాంటి వాళ్ళు చస్తే కుదరదు. నువ్వు ఉపవాసం ఉంటేనే పూజ చేయి అన్నావు అనుకోండి, వాడు ఉపవాసం ఉండి ఏదైనా తేడా వచ్చి హాస్పిటల్ పాలైతే పాపం మాకు ఎందుకు వచ్చింది. అంచేత కాలాన్ని బట్టి పరిస్థితులు బట్టి ధర్మం మారుతుందనే విషయం సాక్షాత్ మనకి ఋషులే చెప్పారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి చేయండి. అనే కానీ శుభ్రంగా తినేచ్చు కదా అని అన్ని తినేసి పూజ చేయకండి. మీకు ఎంతవరకు శరీరం సహకరిస్తుందో అంతవరకు నియమం చేసి చేయండి.
చాలు. కూడా కరెక్ట్. చాలా చక్కగా వివరించారు పూజ విధానాలంతా కూడా. అండ్ చెప్పిన కథలు కూడా అంటే అమ్మవారు అయినా కానీ లేకపోతే శివుడు అయినా కానీ అవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్తో చెప్పారు. అలాగే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి గురుగారు. సంతోషం. అండ్ చాలా తెలియని విషయాలన్నీ కూడా ఈరోజు మీ ద్వారా నాతో పాటు మా ప్రేక్షకులు తెలియజేశారు. సంతోషం. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.